తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. డీకే అరుణ గారు ఏదైతే బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి డీకే అరుణ తెచ్చుకుంది తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు చేసింది ఏమీ లేదనేటువంటి ఒక విమర్శ. డీకే అరుణ ఇన్ని అభివృద్ధి పనులు చేశారు, ఇన్ని ప్రాజెక్టులకు సంబంధించి చేశారు, పాలమూరు వలసలు ఎందుకు ఆగిపోలే మేడం? గులాబీ మొక్క కంటూ కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. మొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకి 10 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మీ పార్టీ ప్రభుత్వము మరి పాలపూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇప్పించడము అలాంటివి ఎందుకు చేయలేదు? గతం గత ఇప్పుడు మీరు గెలిస్తే మీ పార్టీ మీరు చెప్తున్నట్టుగా 12 సీట్లు గెలుచుకుంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వస్తుందా, తెస్తారా? జాతీయ హోదా అనేటటువంటి వర్డ్ లేదు ఇప్పుడు ఎక్కడ దేశంలో. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, ఏది కువోతున్నవే బాలి. కానీ తెలంగాణ అప్పుడు మోడీ అనలేదు, అంతకు ముందు మోడీ అనలేదు, ఇప్పుడు ఎలా అంటుంది మోడీ మోడీ అని? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వంలోకి రాలేదు. ఎవరెవరి ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వంలోకి రాలేదు.